నమస్తే అండి. నమస్తే. సార్ ఇది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అనేది ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఆ బెట్టింగ్ యాప్ని తీసుకొచ్చి నాన్ వేషన్ అని చెప్పేసి వచ్చింది. కానీ దాని తర్వాత అందరి మీద కేసులు అయిపోయాక ఇప్పుడు ఈయన నెగిటివ్ అవుతూ వస్తున్నాడు. అసలు ఏంటి వీడు నెగిటివ్ అవుతూ వస్తున్నాడంటే పాజిటివ్ ఎప్పుడైతే వచ్చాడు? అసలు వీడిని పాజిటివ్గా ఎవడు చూశాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి భూమి మీద మనిషి పుట్టినాడు ఎవడు ఇలాంటి వాడిని పాజిటివ్గా ఎప్పుడు చూడ్డు. చూసుంటారు వీడిని. చూడడం వేరు, పాజిటివ్గా చూడడం వేరు. ఓకే, చూడడం అంటే వీడికి పడే వ్యూస్, ఎవరు చూడకుండా నాకు ఇన్ని వ్యూస్ వస్తాయని చెప్పుకోవచ్చు. మళ్ళీ చూడడం వేరు, పాజిటివ్గా చూడడం వేరు. కాబట్టి దరిద్రం. మళ్ళీ నాకు వద్దొద్దంటున్న కొద్దీ ఇదే అడుగుతారు. నేను ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. నాకు వీడి పేరు తీయడానికి వాళ్ళంతా కంపరంగా ఉంది. దేశద్రోహి వీడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా చెప్పాలి అంటే ఎందుకు అంటున్నానంటే, సరే విదేశాలకు వెళ్ళావు, దేవుడి బొమ్మతో ఉన్నటువంటి మత్తు పానీయాన్ని తీసుకున్నావు. నాకు అవి వాడి లాంగ్వేజ్లో చెప్పడానికి కూడా రావట్లా. దాన్ని వాళ్ళు అక్కడ అమ్ముతున్నారు, అది తప్పే. దాన్ని నువ్వు ఇక్కడ ప్రమోట్ చేస్తున్నావు. చూడు ఇది తాగండి అని. దేవుడి బొమ్మ. నాకు ఆ దేవుడి పేరు తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మనం నిత్యం పూజించే మన దేవుళ్ళ బొమ్మతో ఉన్న బీర్ బాటిల్స్ని వీటిని వాడు వెకిలి చేష్టలతో ప్రమోట్ చేయడం అంటే నీకు హిందూ దేవుళ్ళు అంటే అంత నీచంగా కనబడుతున్నారా? సరే ఒక నిమిషం, నువ్వేం చేయాలో తెలుసా? యాక్చువల్గా అక్కడికి వెళ్ళి మాకు వీడియో చేసి చూపించాల్సిన అవసరం కూడా లేదు. నిజమైన నువ్వు మనిషివి అయితే, దేశ పౌరుడివి తర్వాత సంగతి, ముందు మనిషివి అయిచావు. అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి? వాట్ ఈస్ దిస్, హూ ఇస్ దిస్ మ్యానుఫ్యాక్చరర్? సరే వాళ్ళకి తెలియదు, వెనకాల చూడు ఎవడో మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్. ఆడి డీటెయిల్స్ తీసుకో. మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు ఎవరి హెల్ప్ అన్నా తీసుకొని ఇలా ఉన్నాయి, మాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి, ఆ పలానా కంట్రీ నేను వెళ్ళాను అనుకోకుండా, అక్కడ ఇది చూశాను, వాళ్ళకంటే తెలియకపోవచ్చు, నాలంటోడు ఎవడో మనలాంటోడు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా అవమానంగా ఫీల్ అవుతారు కదా. అందుకని చెప్పేసి దీన్ని ఈ పలానా కంపెనీ చేస్తుందంట, నాకు తిరిగే స్తోమత లేదో లేకపోతే ఓపిక లేదో చెప్పి మీరైనా దీన్ని చెప్పండి అంటే అది నేషనల్ లెవెల్లో ఒక మంచి ఇష్యూ అవుతుంది. ఎందుకు చెప్పనా? చెప్పులకి లక్ష్మీదేవుని బొమ్మలు, వినాయకుడి బొమ్మలు వేసిన వాళ్ళని చూసాం మనం. అండ్ అయ్యో అంతెందుకు, ఒకసారి పాపం తాప్సి తెలియకలే డిజైన్ అనుకుంది. అంటే టెంపుల్ జ్యువెలరీ ఉంటుంది కదా, రెగ్యులర్ అమ్మాయి ఆడవాళ్ళందరూ వాడతారు, అష్టలక్ష్మి హారాలు ఇవన్నీ. అలా ఒక గౌన్ పైగా హారం వేసింది. బీభత్సంగా తిట్టారు అందరూ. అలా ఎలా వేస్తావు, క్లీవేజ్ డ్రెస్ వేసి నువ్వు లక్ష్మీదేవి హారాన్ని ఎలా వేస్తావు అని. మన హతాప్సి మన ఇండియన్సే, మనోళ్ళు ఎవరైనా చేస్తేనే ఇంత రేంజ్లో చేస్తారు. పక్క దేశంలో ఏదో అయిందంటే ఎందుకు కూరుకుంటారు? ఆ కంపెనీ డీటెయిల్స్ తీసుకొని వాడు ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వాళ్ళకు నోటీస్ పంపి ఇలా చేస్తున్నారు, వేరే కంట్రీలో చాలా ఇబ్బందిగా ఉంది, ఇది చాలా తప్పు, డోంట్ డూ ఇట్. ఈ ఇష్యూని కనుక వీడు పరిష్కరించి నిజంగా ఆ కంపెనీ చేత అది మూయించగలిగితే సచ్ ఎ బ్యూటిఫుల్ హీరో వీడు. ఇలా చేసేదండి నిజంగా. అలా కాకుండా దాన్ని వెకిలి చేష్టలతో వెకిలిగా దరిద్రంగా అంత చండాలంగా అలా ఎలా చెప్తాడు అసలు? సరే నీకు కనిపిస్తే కనిపించింది, వెళ్ళి చచ్చావు, దేనికి అలా చూపించడం వల్ల ఏమనుకోవాలి? అంటే హిందూయిజాన్ని నువ్వు వెక్కిరిస్తున్నావా? హిందూ దేశాన్ని వెక్కిరిస్తున్నావా? దేవుళ్ళని వెక్కిరిస్తున్నావా? లేక నీ వెకిలి చేష్టల్ని ప్రమోట్ చేసుకుంటున్నావా? నువ్వు వింతే అని చెబుతున్నావా? నీకు పిచ్చా వెర్రా? బాగా చదివిస్తే ఉన్నమతి పోయిందంటే బాగా తిరిగి ఏమన్నా ఉన్నమతి చెడిందా? నోబడీ నోస్. చాలామంది మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడతారు. అండ్ అదొక ఇన్సిడెంట్. ఇంకా చెప్పాలంటే ఆ బూతు పదాలతో ఉన్న రెస్టారెంట్ పేర్లు మనం గతంలో ఒకసారి మాట్లాడుకున్నాం. అండ్ నీకు ఆడదంటే గౌరవం లేదు, ఆడదంటే గౌరవం లేదు కాబట్టి ఆడపుట్టుకలో పుట్టినటువంటి తల్లైనా చెల్లైనా ఇంకా ఎవడైనా నీకు అంతే కదా. అందుకు పాప మా పిల్లోడి తల్లిని దూషించావు. ఎందుకంటే నీకు తెలీదు. ఇప్పుడు ఒక దగ్గర ఉండరు, పేరెంట్స్తో ఉండరు కాబట్టి, ఫ్యామిలీతో ఉండరు కాబట్టి వాల్యూస్ నీకు తెలీదు, వాళ్ళకి తెలుసు. పైగా పాపం వాళ్ళకి ఇప్పుడు రంజాన్ సీజన్, అందరు రోజా ఉంటారు, రోజు గుర్తు తెచ్చుకుంటా ఉంటారు, నాన్న తిన్నావా,
రోజా అయిపోయిందా, ఇలాంటివేవో మాట్లాడుకునే టైంలో ఆ తల్లిని తిట్టావు నువ్వు. ఇది అండ్ హర్ష సాయి మీద ఒక ఎలిగేషన్, 10 కోట్లు వచ్చాయని. 10 కోట్లు ఎవడిస్తాడు? 10 కోట్లు నేను ఇచ్చాను, నా ప్రోడక్ట్ నేను 10 కోట్లు ఇచ్చాను అంటే నేను అమితాబ్ బచ్చన్ని రజనీకాంత్ని ఇద్దరిని పెట్టి తీర్చుకుంటా యాడ్. నాకు స్తోమత అంతా లేకే ఎవరి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్తో తీయించుకుంటున్నాడు. అయినప్పటికీ వాళ్ళల్లో హర్ష సాయికో మంచి పేరుంది కాబట్టి 60 లక్షలకి తనతో ఒప్పందం చేసుకున్నాడు. అది కూడా ఆయన బ్యాంక్ డీటెయిల్స్తో సహా చూపిస్తే ఇది తప్పు. 10 కోట్లు ఇస్తారు, ముక్క చించి ఒక ముక్క ఇక్కడ ఉంటుంది, ఇంకో ముక్క దుబాయ్లో ఉంటుంది. దుబాయ్కి వెళ్ళిన వెంటనే వీళ్ళు కట్టలు తెచ్చి ఇచ్చేస్తారు, బ్లాక్ మనీ అన్నావు. సరే ఈ గాడిద చెప్పాడు కదా అని చెప్పేసి వాడిని ఫాలో అయ్యే వాళ్ళు ఎలా ఉంటారు? యాక్చువల్గా ఇప్పుడు అన్వేష్ గాడే ఇలా ఉన్నాడు, వాడి ఫాలోవర్స్ ఎలా ఉంటారు? దారుణంగా ఉంటారు. ఇప్పుడు ఈ విషయం నమ్మారే అనుకుందాం, వాటి దుబాయ్ వెళ్ళి 10 కోట్లు తీసుకుంటాడంట హర్ష సాయి అని ఇల్లు మాట్లాడుకుంటారు. ఒరే గాడిదెల్లారా, 10 కోట్లు దుబాయ్లో ఇచ్చారు కరెక్టే, ఎట్ట తెస్తావు ఇండియాకి? ఎలా తెస్తావు చెప్పు? ఏ రూపంలో తెస్తావు? పోనీ ఆ 10 కోట్లు ఇచ్చో బంగారు ఇటుక తీసుకో, ఎట్లా తెస్తావు నువ్వు? ఎయిర్పోర్ట్లో పట్టుకుంటారు. యూ కాంట్ బ్రింగ్ ఇట్. ఖచ్చితంగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరగాలి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అబ్బాయి చూపించేసి నాకు ఇంతే వచ్చింది అని నువ్వు నల్ల సొమ్ము అంటున్నావు. ఎవడు చెప్పాడురా నీకు? ఏ తెలివితో మాట్లాడుతున్నావు? ఇన్ని దేశాలు తిరిగినా కూడా నీకు అదేంటిది డబ్బుని ఒక దేశానికి ఎంత తరలించాలి, ఎంత తీసుకోవాలో తెలీదా? అదే కొంతమంది చదివిస్తే ఉండమతి పోయింది అనుకో, వీడికి తిరిగి ఉండమతి పోయింది. సరే అదొక రాంగ్ ఎలిగేషన్ అని అర్థమైపోయింది. కాకపోతే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తా. కాకపోతే చూడండి, కష్టపడి సంపాదించిన సొమ్ము ఎవడికి దానం చేయడని ఒక మాట అన్నాడు. అంటే రతన్ టాటా వేస్ట్ వీడి ఉద్దేశంలో. రతన్ టాటా తన సంపాదన మొత్తంలో యాక్చువల్ అపరకుబేరుడు ఈయనే. కాకపోతే అంటే లెక్కల్లో ఈయన ఇంత పర్సెంటే ఉంచుకొని ఇంత పర్సెంట్ అందరికీ పంచుతున్నాడు. సో కష్టపడి సంపాదించింది ఎవడికి దానం చేయడు అంటే ఈ చారిటీ ట్రస్టులు దానం చేసే వాళ్ళందరూ వేస్ట్. వాళ్ళందరికి ఎక్కడి నుంచో వచ్చేస్తున్నాయి డబ్బులు అనేది వీడి ఎలిగేషన్. అదే ఉండదు మైండ్లో కదా. అంటే సహాయం అనే పదానికి నువ్వు చాలా దూరం కాబట్టి నీకు దాని వాల్యూ తెలియదు. అండ్ ఇంకొకటి, హర్ష సాయి లాంటి వాళ్ళకని, సోను సూద్ లాంటి వాళ్ళకని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బే ఖర్చు పెట్టడమే కాదు, జనరల్గా UK US వేరే కంట్రీస్ నుంచి NRIలు ఫండ్స్ కూడా ఇస్తారు. ఎందుకంటే నువ్వు ఉన్నావు, మంచి జరిగింది నీకేదో, నాన్నగారు చనిపోతారు అనుకున్నాను, బ్రతికేశాడు, అసలు హోప్స్ వదిలేసుకున్నావు నువ్వు, బ్రతికాడు, ఇంకా పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడని తెలిసింది, 10 మందికి మంచి సేవ చేయాలనుకుంటావు, ఒక 5 కోట్లు ఖర్చు పెట్టాలనుకుంటావు, ఎవరికి నీకా టైం లేదు, ఎవరికి ఇద్దామంటే నమ్మకం లేదు, తినేస్తాడేమో అని. ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకి. అప్పుడు అలాంటి వాళ్ళు ట్రస్ట్ వర్తీ పీపుల్ కొంతమంది కనపడతా ఉంటారు, లైక్ హర్ష సాయి లాంటి వాళ్ళు. అప్పుడు వాళ్ళు వచ్చి హర్ష సాయి మీకు కొంచెం డబ్బులు ఇస్తాను, నా పేరు చెప్పు, మా నాన్న పేరు చెప్పు, నీ పేరు చెప్పుకోను, 10 మందికి పంచవా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు అలా పంచుతూ ఉంటారు. అది కూడా ఒకటి. అండ్ ఇంకొకటి, కష్టపడి సంపాదించింది ఎవడెవడు పంచడు, అట్టా ఇచ్చేస్తున్నాడు, ఈ పంచేదంతా బ్లాక్ మనీయే అని అన్నాడు కదా. సరే బ్లాక్ మనీయే, కాసేపు అక్కడే ఫ్రీజ్ చేద్దాం. వీడు పంచుతున్నాడు కదా, అదెందుకు కనబడట్లా ఎవరికి? సరే కష్టమో నష్టమో వీడైతే తినట్లా. హర్ష సాయి బంగారు కుర్చీ వేసుకొని కాలున కాలేసి కూర్చోవాలి, పంచుతున్నాడుగా, 10 మందికి అయితే పంచుతున్నాడు. అదైతే నువ్వు చూస్తున్నావు కదా. మరి ఇంకా నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు పంచావు ఎప్పుడైనా ఎవరికైనా? అంటే మంచోడు అయిపోతున్నా అనేసి అది ఒక ఉన్నట్టుంది. కుళ్ళు అక్కసు ఉంటుంది మనుషులకి, అంతే, అదో స్వార్థం అంతే. అందుకని నాకు ఇలాంటి వాళ్ళని దూరంగా ఉండండి. నా బేసిక్ మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇందాక ఏమన్నా, ఈడే ఇలా ఉన్నాడంటే ఈడి ఫాలోవర్స్ ఎలా ఉంటారు అని, వీడిని ఫాలో అయ్యి అలా అనిపించుకోవడం ఎందుకు? రేపు మీరు కూడా మీ తల్లులకు గౌరవం ఇవ్వరు. ఎందుకు? వీడు చెప్పేవన్నీ మీ పిల్లలు నేర్చుకుంటారు. మేమే కదా చూసే, మా పిల్లలలో నేర్చుకుంటారు అనొచ్చేమో. మనకి ఇవాళ రేపు టీవీలు గీవీలు అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటాయి, మన యూట్యూబ్లని ఇళ్లలో కూడా. నీ యాక్సెసే ఉంటుంది, నీ హిస్టరీయే ఉంటుంది. నువ్వు ఫోన్లో చూసి అన్నావు అనుకో, పిల్లలు సరదాగా టీవీ పెడతారు, మళ్ళీ ఇడిదే వస్తుంది, ఏంటిది ఇది అని చూస్తారు, అవన్నీ నేర్చుకుంటారు. నువ్వు ఇంటికి వచ్చాక నీతోనే అంటారు మళ్ళీ, తెలుసా? ఆ దరిద్రాలన్నీ నీతో వాగుతారు.
చెడేది. ఇట్లాంటి వాళ్ళ వల్లే సమాజం చెడేది, ఇలాంటి వాళ్ళ వల్లే పిల్లలు చెడేది. అసలు వీడు చెడి అందరినీ చెడుపుతూనే ఉన్నాడు. ఈ దరిద్రాన్ని ఫస్ట్ వెలివేయండి, మైండ్లో నుంచి వెలివేయండి, యూట్యూబ్ నుంచి వెలివేయండి. మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంతమంది మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వాడిని వెలివేసినట్టు అంతే. యూట్యూబ్ భాషలో అంటే వాడి ఇంటికి వెళ్ళి వెంటబట్టి గెంటాల్సిన అవసరంలా, జస్ట్ అన్ఫాలో చేయి, ఇనఫ్, నువ్వు గెంటేసినట్టే నీ మైండ్లో నుంచి వాడిని.